ఎప్పట్లెక్కనే ఇయాల కూడా పటాస్ న్యూస్ లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినాం. ఇక ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ అయితే చూసిద్దాం పాండ్రి. 15 ఇస్తామని చెప్పి 12 ఇస్తుండ్రాట. సర్కారోళ్ళ మీద గారమైన రేగస్ పార్టీ వాళ్ళు. ఇంటింటికి సోలార్ పలకలు, అట్లుంటది సీఎం సార్ ఊరు. హీరోయిన్ మాపు చేయమని అడిగిండు జేసీ కాక. వేరే ముచ్చట్ల మాత్రం తగ్గేదే లేదట. సీఎం సీటు మీద కన్నేసిందట త్రిష. ఇంటర్నెట్ లో గట్టిగా తిరుగుతాంది ముచ్చట. కొలువులకెళ్ళి బీకేస్తే ఆటో నడుపుకుంటాండు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ అన్ననే హీరో. కొత్త వైరస్ తోని భయమేం లేదట. మనోళ్ళు అన్ని తీర్ల తయారు ఉన్నారట. చెట్లకు పుట్టలకు పైసలు ఇయ్యం, అచ్చంగా వ్యవసాయం చేసే రైతులకే సాయం చేస్తాం, ఇది ఫైనల్ అని చెప్పేసిండు ముఖ్యమంత్రి సారు. ఎవలేం ఫికర్ చేసే అవసరం లేదు. రెక్కల కష్టం చేసే రైతన్నలకు ఎసొంటి నష్టం రానియ్యం, కష్టపెట్టమని సారు భరోసా ఇచ్చిండు. అంత మంచిగానే ఉన్నది కానీ మరిగా రైతు భరోసా పైసలు ఎట్లిస్తారు? వ్యవసాయం చేయని భూముల లెక్క ఎట్లా తేలుస్తారు? ఇంతకు ఎగస్ పార్టోళ్ళు ఏమంటున్నారు చూద్దాం పాండ్రి. మంత్రులంతా 3-4 సార్ల మీటింగులు పెట్టుకొని ఆఖరికి సీఎం సార్ తోని కూడా మీటింగ్ పెట్టుకొని రైతన్నలకు పైసలు ఎప్పుడు వేసేది ఏం కథ అనేది చెప్పిండ్రు. కరిగట్లే దిగి నాట్లేసి కోత కోసి కుప్పలు కట్టే రైతన్నలకే ఎకరానికి 12,000 ఇస్తారట. ఇందులో ఇక వేరే ముచ్చట్నే లేదట. అచ్చమైన స్వచ్ఛమైన రైతన్నలకే రైతు భరోసా ఇస్తాం అన్నట్టు కుండ బద్దలు కొట్టిండ్రు సర్కారు వాళ్ళు. మంచి ముచ్చట్నే. కానీ వ్యవసాయం చేయని భూముల లెక్క ఎట్లా తేలుస్తారు, పేర్లు ఎట్లా తీసేస్తారు అని అంటే రెవెన్యూ ఆఫీసర్లు ఊర్ల పోంటి గ్రామ సభలు పెడతారట. ఊళ్ళో ఎవళ్ళ భూములకు పైసలు వస్తాయి, ఎవళ్ళ భూములకు పైసలు రావు అనేది కుల్లం కుల్లా అందరికి చెప్తారట. అందుకే మళ్ళా కొత్తగా అర్జీలు పెట్టుకునే అవసరం లేదు, ఆగమయ్యే అవసరం లేదు అంటున్నారు సర్కారు. 26 జనవరి లోపుగా లెక్కలన్నీ తేల్చి ఖాతాలల్లో కాసులు ఎత్తారట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తారట. 15వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవచ్చా అని అంటున్నారు. ఏం కథ ఎట్లా అనేది సర్కారు వాళ్ళు అన్ని ముచ్చట్లు జల్దిగానే చెప్తారట. ఇదిట్లుంటే ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు 12,000 ఇస్తామంటున్నారు. ఇది ఎక్కడి కథరో అని ఏగస్ పార్టీ వాళ్ళు కోపానికి వస్తున్నారు. ఆ రోజు 10,000 రూపాయలు కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తుంటే 3 పంటలకు ఇయ్యవా, 3వ పంటకి ఇయ్యవా అని అవహేళన చేసిన వాడు రేవంత్ రెడ్డి. 10,000ను బిచ్చమన్నవాడు ముష్టి అన్నవాడు రేవంత్ రెడ్డి. మరి ఇవాళ మేము అడుగుతున్నాం, 10,000ను ముష్టి అంటివి, బిచ్చమంటివి, 15,000 ఇస్తానంటివి, ఇవాళ 12,000కు సరిపడి మళ్ళీ అదేదో గొప్ప విషయంలాగా చెప్పుకుంటే సిగ్గనిపిస్తలేదా నీకని అడుగుతాం. కనీసం మాత్రం చీమగుట్టినట్టన్నా అనిపిస్తలేదా? ఇచ్చిన మాటలు ఈ రకంగా సిగ్గు లేకుండా తప్పుతుంటే కనీసంగా కూడా ఏం అనిపిస్తలేదా అని అడుగుతా ఉన్నాం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో కారు పార్టీ వాళ్ళు పంచాయతీ మోపు చేస్తే పోలీసు వాళ్ళు ఎక్కడోళ్ళని అక్కడ ఆగబట్టిండ్రు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కొమ్మెర అనే ఊర్లో కూడా రైతులు రోడ్డు ఎక్కిండ్రు. పాత బకాయిలు కూడా కలుపుకొని సర్కారు వాళ్ళు రైతన్నలకు ఎకరానికి 17,500 ఇవ్వాలన్నట. కట్టెట్ల 12,000 ఇస్తారని పోస్టర్లు అతికిచ్చి సర్కారు వాళ్ళని గట్టిగానే అరుచుకున్నారు. అంత చూస్తా అంటే మళ్ళోసారి సర్కారు వాళ్ళకు ఎగస్ పార్టీ వాళ్ళకు పంచాయతీ గట్టిగానే అయ్యేటట్టుంది అనుకుంటారు అందరూ. ముఖ్యమంత్రి చంద్రబాబు సారు ఎక్కడికి పోయినా ముందు చూపు ఉండాలే, రేపటి గురించి ఇయాల్ని ఆలోచన చెయ్యాలన్నట్లు చెప్తుంటాడు. 10 ఏళ్ల తర్వాత ఏమైతుందో ఎట్లుంటదో ముందుగానే ఆలోచన చేస్తుంటాడు. మరిగా అసొంటి లీడర్ ఎమ్మెల్యేగా గెలిచిన ఊరు ఎట్లుండాలే? రాష్ట్రంలో తతిమ ఊళ్ళతో పోల్చుకుంటే ఇంగింత ఎక్కువనే ఎలుగుల కావాలి. అందుకే ఇగో సారు ఎసొంటి పనులు చేయిస్తాండో చూడుర్రి. చూడర్రే, ఎవళ్ళింటికి వాళ్ళు ఎంత కరెంటు కావాలంటే అంత ఎండను ఒడిచి పట్టుకోవాలి, తయారు చేసుకోవాలి, ఎక్కువైతే అమ్ముకోవాలి. ఊర్లే అన్ని ఇండ్ల మీద గిట్లనే సోలార్ పలకలు బిగిస్తాండ్రు. ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ ఎమ్మెల్యేగా గెలిచిన చిత్తూరు జిల్లా కుప్పంలో చేస్తున్నారు ఈ గ్రహం. సోమవారం నాడు ముఖ్యమంత్రి సారే స్వయంగా సొంత నియోజకవర్గానికి పోయి నడిమూర్లకి కొత్త పథకం సురువు చేస్తాడట. ఒక్కకి నడిమూర్లనే కాదు, కుప్పం నియోజకవర్గం అంతా అన్ని ఇండ్ల మీద పలకలు బిగిచ్చి ఎండతోని కరెంటు తయారు చేసే ఈగురం చేస్తున్నారు. వచ్చేది ఎట్లా ఎండాకాలమే, ఎంత కావాలంటే అంత ఎండ రికాము లేకుండా సపరిస్తుంటది.
ఎవళ్లకు కావాల్సినంత కరెంటు వాళ్ళే తయారు చేసుకోవచ్చు. కరెంటు బిల్లుల మోత లేదు, పరిశాన్ లేదు. ఇది ఒకటే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని ఊర్లను ఎట్లా చేయాలని అనుకుంటాండో ముందుగాలగా అవన్నీ ముఖ్యమంత్రి సారు నియోజకవర్గంలో చేసి ఏం కథ ఎట్టెట్లా వాటితోని ఎంత ఫాయిదా ఉన్నది అన్ని తీర్లో చూసుకుంటుండ అన్నట్టు. ఒక్కకి ఎండతోని కరెంటు తయారు చేసుకునే ఇగురమే కాదు, కుప్పం నియోజకవర్గం అంతా పురుగు మందులు వాడకుండా వ్యవసాయం చేసేటట్టు చేస్తారట. రైతన్నలకు అట్లా ట్రైనింగులు ఇస్తారట. వచ్చే 10 ఏళ్లలో కుప్పంను తీరొక్క తీర్ల ఎలుగుల చేసి దేశంలోనే నంబర్ 1 చేయాలని కంకణం కట్టుకున్నాడట ముఖ్యమంత్రి. 2 దినాలు అక్కడనే ఉండి అన్ని తీర్ల ఇగుర పెడతాడట. ఏమైనా రాష్ట్రంలో తత్తిమ ఎమ్మెల్యేలు మంత్రులు గిట్లనే తాము గెలిచిన నియోజకవర్గాలను పట్టుబట్టి అన్ని తీర్ల ఎలుగుల చేసుకుంటే ఎంత మంచిగా ఉంటది కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. ముఖ్యమంత్రి సారు అందరితోని కూడా తన లెక్కనే పని చేపియాలి అని కోరుకుంటారు. ఏ రప్ప రప్ప మా హీరో సినిమాకు వారంలో అన్ని కోట్లు వచ్చినాయి. 10 రోజులల్లా ఇన్ని కోట్లు వచ్చినాయి. 20 రోజులల్లా ఏ హీరో సినిమాకు రానన్ని కోట్లు వచ్చినాయి అని పుష్పరాజ్ అభిమానుల మురిపం చిన్నగలేదు పోన్రి. రికార్డుల మీద రికార్డులు కొడుతుందని జోరుగా సాటింపేస్తురుగా సినిమాళ్ళు. సారు సినిమా వసూళ్ల మీద రికార్డులు కొడుతుంటే సార్ ఇక్కడ పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరుగుతుండు. ఏహే ఎక్కడిది బండి బాబు అభిమానుల సంబరం చిన్నగలేదు పో. ఓ రోజు కలెక్షన్ల మీద కలెక్షన్లు, ఇంకో రోజు రేవతి జీ విడిచిన కేసులో పుష్పరాజుకు బెయిలు. బండి బాబుకేమో గానీ వాళ్ళ అభిమానుల సంబరమే చిన్నగలేదు. మళ్ళా కాకపోతే ఓ చిన్న కండిషన్ పెట్టిరు నాంపల్లి కోర్టోళ్ళు. పోలీసోళ్ళు ఇషారానికి రమ్మని ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాలి. ఐతారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు పోయి హాజరేసుకోవాలి. సాక్ష్యాలు చెప్పేటోళ్లను ఎవరిని తిప్పల పెట్టొద్దని కండిషన్ పెట్టిర్రు. అట్టకి కండిషన్ల మీద కోర్టు బెయిలిస్తే చెప్పినట్టే ఐతారం నాడు తెల్లారితాలక చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు పోయిండు పుష్పరాజు. మరి బండిబాబు పోయేటాళ్లకు పెద్దసారి ఏమన్నా లేడో ఎటనో గాని ఓ 12 నిమిషాల దాకా కూసోబెట్టి అటంక బుక్ల సంతకం పెట్టించుకున్నారట పోలీసార్లు. సంతకం పెట్టంగానే ఎమ్మట్లనే లేచిపోతే ఎట్టుంటది అనుకున్నట్టున్నాడు కావచ్చు. గా స్టేషన్ ఆఫీసర్తో జరంతసేపు కూర్చొని మాట్లాడిండట. అయినా ఆయన బాధ ఆయనకుంటే అభిమానులది ఇంకో బాధ. సంతకం పెట్టేందుకు బండి బాబు పోతే వెనకంగానే పోలీస్ స్టేషన్ కూడా పోయిలట అభిమానులు హీరోను చూసేందుకు. మరి అలిగిట్ల ఏమైనా సంతకం పెడదాం అనుకున్నారో స్టేషన్ కు పోయి వాళ్ళ హీరో సార్ రాకుంటే ఆయన బదులు ఇగట అభిమానులు లేకపోతే మళ్ళీ ఏం గోల్ అవుతుందోనని ఆడ కూడా గట్టిగానే బందోబస్తు పెట్టిలట పోలీసు వాళ్ళు. ఇగటు పుష్ప సినిమా అయిపోయింది అనుకున్నట్టున్నాడు కావచ్చు బండి బాబు. గడ్డం నెత్తి అంత నున్న గతిలిప్పిచ్చేసుకున్నాడు. ఇక ఇది 28 సంజయ్ టాకీస్ కాడ అయిన లుల్లిలో రేవతి జీ విడిస్తే వాళ్ళ కొడుకు శ్రీతేజ్ దావకాట్ల పడ్డ ముచ్చట అందరికి వెళ్ళుకున్నది కదా. అటగా శ్రీతేజ్ ను చూసి మొదలిచ్చి వచ్చేందుకు బండి బాబు తయారైతుండనేటి ముచ్చట ఎడక కాగానే మళ్ళీ గోల్ అవుతుందోనని నువ్వు ఇప్పుడప్పుడే రావద్దని మల్లోపాలి బండి బాబుకు నోటీసులు పంపించాడు రాంగోపాల్పేట పోలీసు వాళ్ళు. కాదని అట్టినే వస్తే మళ్ళీ ఏం గోల్ అయినా నీదే బాధ్యత అని కూడా రాసిలాడగా నోటీసులా. ఇప్పటికైనా బదనం చాలు తీయాలి. ఇక వద్దన్నాక మళ్ళేం పోతాడు గాని కోర్టోళ్ళ మాట కాదని లేక వాళ్ళ మాట మీదంగా సార్ అయితే స్టేషన్ కు పోయిండు, సంతకం పెట్టొచ్చుండు. ఏదైతే గానీ అభిమానులు సల్లకుండా స్టేషన్ కు పోయినాక కూడా ఈడవట్లేదబ్బా. పండుగ వచ్చిందంటే చాలు బొచ్చడి ఖర్చు పెరుగుద్ది. చుట్టాలు వస్తారు, ఆడబిడ్డలు వస్తారు, కొత్త అల్లుళ్ళు ఇంటికి వస్తుంటారు. పట్టుబట్టలు పెట్టాలే, మాట మర్యాదలకేం కొదు ఉండకుండా అన్ని తీర్ల సౌలతులు చెయ్యాలి. ఇక గిదే సందనుకొని అన్నిటికీ రేట్లు కూడా పెంచుతాండ్రు. అగో అట్లనే ఇప్పుడు సంక్రాంతి ముంగట కూడా అన్నిటికీ బగ్గ రేట్లు పెరిగినాయట చూడుర్రి. ఎప్పుడా ఎన్నడా అన్నట్టుంది ఇప్పుడు పబ్లిక్ కు పానం. దేనికి అనుకుంటున్నారు? సంక్రాంతి పండుగ ఉన్నది కదా, పట్టణాలకు బతుకొచ్చిన వాళ్ళు పల్లెలకు ఎప్పుడు పోవాలన్నా అని చూస్తున్నట్టున్నారు గాని పోతే గోలా పోకుంటే గోలా. దగ్గర ప్రయాణాలు చేసేటోళ్లకు ఏ తిప్పలు లేదు కానీ దూరం పోయేటోళ్ళకే అసలు తిప్పలంతా. పోయేటందుకు బస్సులకు ఛార్జీలు పీయడం, రైళ్లలో ఎక్కిపోదామంటే సీట్లు దొరకవు, గాలి మోటార్లలో పోదామంటే టికెట్లు అయిపోయినాయి, ప్రైవేటు బస్సులలో పోదామంటే అడ్డగోలుగా ఛార్జీలు గుంజుతున్నారు. ఇక కార్లు ఏమన్నా కిరాయికి కట్టుకొని సొంత ఊళ్ళకు పోదామంటే వాళ్ళు ఏమన్నా తక్కువనా, వాళ్ళు కూడా గట్టిగానే గుంజుతున్నారు అడ్డగోలుగా కిరాయిలు పెంచుకొని. 100 రూపాయల ఛార్జీలు ఉన్న కాడ 1000 రూపాయలు చేసిర్రు. ఇక అటు పండుగ కానీ ఇంటికి పోతే చుట్టాలు వచ్చి, కొత్తగా అల్లుడు వచ్చి, అక్క చెల్లెళ్ళు బావలు వచ్చి, మందు కానీ నీసుకూర కానీ వేలకు వేలు కాబట్టే. అయినా పండుగ కాబట్టి కొనక తప్పదాయే, తినక తప్పదాయే. మరి మళ్ళా ఓ కిలో 2 కిలోలో పట్టుకొస్తే సరిపోతుందేమో అంటే అట్ట కూడా ఏం లేదు. 3-4 కిలోల పోగెత్తంది పనే కాదు. అట్లనన్నా ఇంట్లో వాడుకునేది నిత్యావసర సరుకుల కన్నా ఏమన్నా రేట్లు తక్కువ ఉన్నాయా అంటే అట్ట కూడా ఏం లేదు. వాటికి కూడా గట్టిగానే పిరమైనాయి. ఉప్పు, పప్పు, పసుపు, అల్లం, ఎల్లిగడ్డ, మాల్ మసాలా కాంచి సగలం పిరమే. ఏది కొనబోయినా పానం దరిగినంత పిరమైనాయి రేట్లు ఇప్పుడు. ఇగి
ఇదంతా కాదని కూరగాయలు కొందామని పోతే అయ్యేమన్నా తక్కువనా ఒక్క టమాటీలు తప్పితే అంగట్లో ఏది మందలు ఇద్దామన్నా గట్టిగానే ఉన్నాయి మళ్ళా రేట్లు. అందుకనే కొనబోతే కొలిమి అమ్మబోతే అడివి అన్నట్టే అయింది. పండగ ముంగటిట్ట అన్నింటికి రేట్లు బగ్గ పిలం అవుడుతోని పండగ భయం జ్వరపడదుల్లో పబ్లిక్ కు. ఏం పిలమైనా ఎంత పిలమైనా కొనక తప్పదాయ తినక తప్పదాయ. మరి పండగ పేరు మీద పబ్లిక్ కు గట్టిగానే తుట్టుపడేటట్టున్నది. కిరాణం దుకాణ పోళ్లకు కూరగాయల బేలగాండ్లకు నీసుకూరలు కోసేటోళ్లకు ప్రైవేటు బస్సులు నడిపించుకునేటోళ్లకు కిరాయికి కార్లు నడిపించుకునేటోళ్లకు మస్తు లక్కీగా ఇంటికో 20,000 లేని పండగ వెళ్ళేటట్టేం లేనట్టే ఉన్నది పోండ్రి. సినిమా హీరోలు రాజకీయం చేసుడు కొత్తేం కాదు. ఇప్పటికే మస్తు మంది హీరోలు హీరోయిన్లు రాజకీయాలలో ఉన్నారు. సీఎం లైన్లు డిప్యూటీ సీఎం లైన్లు ఇంకా కొత్త కొత్తోళ్ళు రాజకీయాల్లోకి వస్తూనే ఉన్నారు. అక్కడిక్కడేమో గాని నెరిగి తమిళనాడు రాష్ట్రంలో అయితే సినిమాల రాజకీయం గట్టిగా నడుస్తుంటది. గిట్లనే ఇప్పుడు హీరోయిన్ తమిళనాడుకు సీఎం అయితా అంటుందట. చూడుర్రి ఆమె ఎవరు. సినిమాలల్లా రాజకీయాలల్లా ఎప్పుడు ఏమయ్యేది తెలియదు. గిట్లనే ఇప్పుడు తమిళనాడులో హీరో విజయ్ కూడా ఓ పార్టీ పెట్టిండు. వచ్చే ఎలక్షన్లలో పోటీ చేయనికే తయారైతున్నాడు. మొన్ననే ఓ పెద్ద మీటింగ్ పెట్టి జోరుగా ముచ్చట్లు చెప్పిండు. అటు డిఎంకే పార్టీలో ఇంకో హీరో ఉదయనిధి స్టాలిన్ ఉన్నాడు. మస్తు రంజుగా నడుస్తున్నది రాజకీయం. ఇటువంటి ఆలల్లా హీరోయిన్ త్రిష కూడా రాజకీయాలలో అడుగుపెట్టే ఆలోచన ఉన్నదన్నట్టు చెప్పుకొచ్చిందట. పెద్ద ముచ్చట ఏంటిదంటే తమిళనాడు రాష్ట్రానికి సీఎం అవుడే త్రిషకు పెద్ద కోరికనాట. రాజకీయాలకు వచ్చి పబ్లిక్ కు సేవ చేసి ఎప్పటికైనా జయం లెక్క సీఎం కావాలి అన్నట్టు మాట్లాడిందట. ఈనాడమనే ఓ సినిమా ఇంటర్వ్యూలో ఎవరో అడిగితే గిట్ల తమిళనాడుకు సీఎం అయితా అన్నట్టు చెప్పిందట హీరోయిన్. ఇప్పటికే తమిళనాడు రాజకీయాలలో సినిమా హీరోలకు సినిమా యాక్టర్లకు కొదవలేదు. ఇప్పుడు హీరోయిన్ త్రిష కూడా సీఎం అయితా అంటున్నది. అందుకే తమిళనాడులో తత్తిమ పార్టీల లీడర్లు పబ్లిక్ పరేషాన్ అవుతున్నారట. ఎట్లా హీరో విజయ్ తోని తొలత సంది మంచి సుట్రికమే ఉన్నది అంటున్నారు. కాబట్టి త్రిష గాయన పార్టీల గిడ షరీక్ అవుతుందో ఏమో అనుకుంటారట చాలా మంది. మరి ఏమైతుందో ఎట్లయితుందో గాని తమిళనాడు రాష్ట్రానికి సీఎం అయితా అనుడితోని ఇప్పుడు అందరూ త్రిష గురించే మాట్లాడుకుంటారట అక్కడ. అప్పట్లో శశికళ చక్రం తిప్పుతుంది అనుకున్నారు గాని మళ్ళీ ఏం సప్పుడైతే నొత్తలేదు. మరిగా చూడాలి. జయమ్మ తర్వాత తమిళనాడుకు మళ్ళీ మహిళా ముఖ్యమంత్రి త్రిషనే అవుతుందో లేకపోతే ఇంకెవరన్నా అవుతారో అనుకుంటారు ఇప్పుడు అందరూ. ప్రైవేటు కంపెనీలలో కొలువులంటేనే గ్యారంటీ లేని కొలువులబ్బా. మనకు కోపం వచ్చినా మనమే బంద్ చేయాలి, వాళ్ళ కోపం వచ్చినా మనమే బంద్ చేయాలి. అసలే బయట మార్కెట్ మంచిగా లేదు. కొలువు పోతే మళ్ళా దొరుకుతుందో లేదో కూడా తెలియదు. అందుకనే పైనున్నోళ్ళ మీద కోపంతోని కొలువు మానేయొద్దు. అట్లా కాదని కోపంలో కొలువు మానేస్తే ఇగో గీ అన్న లెక్క అవుతుంది మళ్ళా. వాడుకోను తరం కాదు వదులుకోను వశం కాదు అన్నట్టే ఉన్నది పోగి అన్న పరిస్థితి. తోపు నేను తోపుని అనుకుంటా గల్లెగిలేసుకొని కంపెనీకించి కొలువు మానేస్తే తోపును దోమేసినంత పని అయింది. ఉన్న కొలువు మానేసి ఇంకో కొలువు కొరకు పోతే కొలువు దొరకక ఇప్పుడు ముంబైలో ఆటోల అడ్డ మీద బండి పెట్టుకొని ఆటో 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 రావాలే రావాలే అని అరిసే కథ అయింది. ఇక అసలు ముచ్చటేందయ్యా అంటే ఇగో గిడ కనపడుతున్నాడు చూసిలా. గీన పేరు కమలేషు. ముంబైలో ఉంటాడు. 1 కాదు 2 కాదు ఓ 14 ఏళ్ల సంది ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ క్రియేటివ్ మేనేజర్ కొలువు చేస్తుండట. మరి ఏమైందో ఏమో తెలియదు గాని ఉన్నట్టుండి మనోని కొలువులకేంచి తీసేసిరట. ఓ నెల ఉత్తగున్నా ఏం కాదు గాని ఈయనకడ కొలువు చేస్తానా అని గుర్రు మీద పోయిండు. తెలిసిన వాళ్ళను సోపతిగాళ్లను కొలువు కావాలని అడిగిండట. ఏడ తాకత లేకుండా అయింది. 1 బాయే 2 బాయే 6 నెలలాయే. ఎవరిని అడిగినా కొలువు ఒకటి దొరుకుతలేదు. జీతం ఒకటి ఎక్కువ ఉండుతో ఎవరు కొలువు ఇవ్వట్లేదు. ఇటు కొలువు లేదు అటు తిరిగి తిరిగి ఆశకొచ్చింది. పైసలు ఒకటి లేకుంటాయినాయి. ఇక చేసేదేం లేక ఇగో ఇట ఓ ఆటో పట్టుకొని తోలుకుంటుండట. అందుకనే అంటారు కదా కడుపులా కాలితే గుర్రం కూడా ఒరిగట్టి తింటదని. అగో అట్టినే ఉంది ఇప్పుడు. ఇక మనోని ముచ్చట కూడా అనుకుంటున్నట. ఈ ముచ్చటకైనా చాలా మంది పని చేయకపోయేటాళ్లకు రూపాయి కూడా బుట్టగతులు లేకుండా అయినాయి. అందుకనే ఆటో వాళ్ళ అవతారం ఎత్తిండ అన్నట్టు. ఇగో ప్రైవేట్ కంపెనీలలో కొలువు చేసేట అన్నలు ఇది అంతా చూసినాక ఉండబట్టలేక ఓ మాట చెప్తా ఈనోది. మనకు కోపం వచ్చినా ఏంటేది మనకే, మనకు కొలువు ఇచ్చిన వాళ్ళకు కోపం వచ్చినా ఏంటేది మనకే. అందుకనే వెనక ముంగట చూసుకొని కొలువు మానేయాలి. ప్రెస్టేజ్ కు పోయి అడ్డంక ఇబ్బందులు పడకూరి సుమా. ముందే చెప్తున్నా అడ్డంక మీ ఇష్టం మళ్ళా.
కరోనా వైరస్ తోని 2 ఏళ్లు పబ్లిక్ మస్తు తిప్పలు పడ్డారు. దేశమంతా లాక్డౌన్లు పెట్టిండు గవర్నమెంట్ వాళ్ళు. కొంతమందికైతే తినడానికి తిండి సుత లేకుంటైంది. బతుకు తెరువుకు పట్నం వచ్చినోళ్ళు పల్లెబాట పట్టిండు చాలా మంది దాకా. పని పాట లేక ఇక్కడి బాధలు పడేదానికంటే ఊళ్ళేకి పోయి ఉన్నదో లేందో ఇంతంత తిని బతికెళ్ళదీద్దామని ఎవ్వలా పచ్చన అల్లదు. మరి ఆగో అన్నట్టే ఇప్పుడు ఇంకో కొత్త వైరస్ సోకిందంట పబ్లిక్ గండానికి. మరిగా వైరస్ తోని పబ్లిక్ ఏమన్నా గండముందా లేకుంటే దాని పనితనం ఏంటిదనేది మనం కూడా అరుచుకొని వద్దాం పాండ్రి. చీగ మూతులకు ముక్కులకు మల్లోపాలు గుడ్డలు కట్టుకొని తిరిగేయాల హిందువులు. ఆవు ఇంతకు మునుపు కరోనా వైరస్ అవుతుందనే ఇప్పుడు మల్లో వైరస్ పుట్టుకొచ్చిందట. ఇది నేనంటున్న ముచ్చట కాదు, దునియా అంతా గజ్జునొనికిస్తున్న ముచ్చట. ఆవు హెచ్ఎంపీవీ అనేటి కొత్త రకం వైరస్ ఒకటి గట్టిగా తిరుగుతుందట ఇప్పుడు దునియాను పట్టుకొని. కరోనా లెక్కనే ఇది కూడా చైనాలనే పుట్టిందట. అంటే మళ్ళీ ఇంకో రోగం దునియానంతా తుమ్మించేతందుకు తగ్గించేతందుకు తయారైతుంది అన్నట్టే. అంటే ఇది కరోనా లెక్కన అంత ఆగమేం చేయదనేది పెద్ద పెద్ద డాక్టర్లు అంటున్న ముచ్చట. అది పుట్టిన చైనాలనే కేసుల మీద కేసులు పుట్టుకొస్తుంటే కూడా మామూలుగానే ఉన్నదట. అక్కడనే ఏం కావట్లేదంటే ఇక మన కాడ కూడా ఏం కాదనేది సెంట్రల్ ఆరోగ్య శాఖ వాళ్ళు అంటున్న ముచ్చట. ఏం కాదంటున్నారు కదా అని ఇక ఎగేసుకొని తిరిగొద్దటనోళ్ళు. ఎవరి జాగ్రత్తలు ఉంటే మీకేం మంచిది అంటున్నారు సెంట్రల్ సర్కార్ వాళ్ళు. అట ఎవరికి చెప్పేటి జాగ్రత్తలు వాళ్ళకి చెప్పుకుంటూనే వాళ్ళు చేసేటి సౌలతులు వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. మరి ఈ రోగం వచ్చిందనేది ముచ్చట మనకి ఎట్టడికైతుంది అంటారా? కరోనా తిరిగానే మొసమర్లకుండా చేస్తుందట. ముసలోళ్లకు చిన్న పొల్లగాళ్ళకే జరంతా ఎక్కువ వస్తుందట. వాళ్ళే పైలంగా ఉంటే సరిపోతుంది అంటున్నారు. మరి ఈ రోగానికి మందులేం లేవా అంటే ఎందుకు లేవు? కరోనా రోగానికి వేసుకున్న మందులే. అంటే అప్పుడు కరోనా వచ్చినప్పుడు మింగిన గోళీలే ఇప్పుడు మళ్ళోపాలి మింగాలన్నట్టు. ఇంతకు మునిపే ఇటువంటి కరోనా రోగంతో నోపాలి దెబ్బతిన్నారు కాబట్టి తెలంగాణ సర్కారు వాళ్ళు కూడా ముందుగాలనే దాన్ని ఆపేతందుకు తయారైతున్నారు. మూతులకు ముక్కులకు మాస్కులు పెట్టుకోవాలి, ఎప్పటికప్పుడు చేతులు తేడాగా కడుక్కోవాలి, కడుపు నిండా తినాలి, కంటి నిండా నిద్రపోవాలి, నీళ్లు మరిన్ని తాగాలని అంటున్నారు. అన్నింటికి మించి దోస్తులు కలవంగానే చేతులు చేసి షేకండిచ్చి గట్టిగా కాగలించుకోవద్దటనుళ్ళు. ఏదన్నా గానీ ఇది గానీ ఇక ఈ రోగంతో తిప్పలేం లేదంటున్నారు కాబట్టి అడ్డగోలుగా తిరిగే కుర్రి. అట్ట తిరిగినందుకే అప్పుడు కరోనాతో ఎంత ఆగమైందో ఎలుకున్నదే కదా. జరంతా పైలంగా ఉండ్రి. అడ్డంకా అనుకుంటే రాదు, మళ్ళా ముందుగానే చెప్తున్నా. అర్రే అప్పటి నుంచి శబ్దం అనుకుంటున్నా మర్చిపోతున్నా. ఇంకో చిన్న ముచ్చటున్నది చూసేద్దాం పాండ్రి. మీ అందరికి తెలుసు, ఆవేశంలో పొందింది, అది మాట్లాడింది కావాల్సింది కాదు. సో ఐ అపాలజైజ్ దట్ గర్ల్ హూఎవర్ ఇట్ ఇస్ షీ. కదా అన్నట్టు ఏండ్లు మీద పడ్డా ఇంకా ఉప్పు కారం గట్టిగా తింటా కాబట్టి ఆవేశం ఎక్కువై మాటలు ఇరిసిన. పాపంగా ఆడపిల్లని గట్ల అనేది లేకుండే ఏం చేస్తాం, నోట్లకేంచి మాట వచ్చింది అయిపోయింది అని మాఫ్ చేయమని అడిగిండు జేసీ తాత. మొన్న 31వ తారీఖు నాడు తాడిపత్రిలో ఆడోళ్ల కొరకు డీజే పాటలు పెట్టి మస్తు ధూమ్ధామ్ చేసిండు కదా సారు. దాని మీద పువ్వు పార్టీ మహిళా లీడర్లు మంచి పద్ధతి కాదన్నట్టు మాట్లాడిండు. అసలే మాట అంటే పడాడు పెద్ద మనిషి. నన్నే అంటారా అని మైకుల ముంగట్టుకు వచ్చి పొట్టు ఆడిపోసుకున్నాడు. ఆడోళ్ళని కూడా చూడకుండా ఎట్లా పడితే అట్లా తిట్టిండు. ఇక దాని మీద పువ్వు పార్టీ వాళ్ళు గయ్యన లేచిండ్రు. పెద్ద మనిషి వెనక ముంగట చూడకుండా అట్లా మాట్లాడతాడా? ఆడోళ్ళని పట్టుకొని నోటికి ఎంత వస్తే అంత అంటాడా అని చాలా మంది కోపానికి వచ్చిండ్రు. మరి ఇక సైకిల్ పార్టీ పెద్ద మనుషుల దగ్గరికి కూడా పోయినట్టే ఉన్నది ముచ్చట. మొన్ననే చెప్పిండు కదా ఏమన్నా అంటే మీదికెళ్ళి ఫోన్ వస్తుందని. అట్లా ఇట ఫోన్ వచ్చిందో మరి ఎట్లా అయిందో మనకైతే తెలియదు గాని మొత్తానికి ఇక పువ్వు పార్టీ మహిళా లీడరు సినిమా హీరోయిన్ మాధవిలతను మాపు చేయమని అయితే అడిగిండు. ఇక కొంతమంది లీడర్లు పార్టీ మారాలి అన్నట్టు మాట్లాడిండ్రు కదా, దాని మీద ఏమన్నాడో చూడర్రి జేసీ కాక. నేను పార్టీ మారాలరా? ఏం నాకేమవుతుంది పార్టీ మారాల్సి వస్తుంది? నువ్వు నిన్న మొన్న వచ్చినావు, నన్ను పార్టీ మారాడు. నా పార్టీ కాదు నాకు. నేను తెలుగుదేశం పార్టీలో ఉండేది కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. మొన్న కొత్త సంవత్సరానికి ఫ్లెక్సీలు కట్టకుండా అభిమానులంతా తాడిపత్రి అభివృద్ధికి విరాళాలు ఇవ్వమంటే పబ్లిక్ అడగకుండానే పైసలు ఇచ్చిండ్రట. అగో నోట్ల కట్టలు చూపించుకుంటా మరి చూడర్రే పబ్లిక్ అభిమానం ఎట్లున్నదో అనుకుంటా మాట్లాడిండు సారు. అభిమానం ఉన్న లీడరే ఎవరు కాదంటలేరు గాని జర మాట పైలమే కాక అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. ఇక నీ బుడ్డ ముచ్చట్లున్నాయి, ఫటాఫట్ ధనాధన అవి కూడా చూసేర్రి.
నెత్తికి రుమాలు చుట్టి భుజానికి గొంగలేసుకొని గొల్ల కుర్మల డోలు అందుకొని దద్దరిల్లిపోయేటి దరువులేసిండు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో యాదవన్నలు ర్యాలీ చేస్తుంటే పోయి వాళ్ళతోని కలిసిట డోలు అందుకొని దరువులేసిండు. యాదవన్నల భవనంలో రీడింగ్ రూమ్ కు ముగ్గు పోసేందుకు పోయిన కాడ మంత్రి సారుకు యాదవన్నలు మేకపిల్లనిస్తే భుజానికి ఎత్తుకొని ఊరేగిండు. మరిగా మంత్రి సారి మీద ఉన్న పాయడం కొద్దిగా యాదవన్నలు అయితే మేకపిల్లనిచ్చింది కానీ చూడాలే మంత్రి సారు దాన్ని కొండపోయి ఏం చేస్తాడు అనేటిదిగా రేపు విశాఖపట్నం జిల్లా శ్రీకృష్ణపురంలో ఉన్న అంబేద్కర్ గురుకుల బయలకు పోయి పొల్లగాల మంచి షెడ్డలన్నీ నడుచుకున్నాడు ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్న. హాస్టళ్ల సవలతులు ఎట్టెట్టున్నాయి, పాయకానాల సంగతి ఏంది, అందరికి సరిపోను ఉన్నాయా లేవా, హాస్టళ్ల చుట్టూ అంత నున్నగున్నదా లేకుంటే శతశతారం ఏమైనా ఉన్నదా అనేటిదంతా తిరిగి అరుచుకున్నాడు. అటంక పొల్లగాళ్ళని అడిగి మంచి షెడ్డలన్నీ తెలుసుకున్నాడు మంత్రి సారు. మరి అన్ని తీర్లకు సవలతులు మంచిగా ఉన్నాయో లేవో అనేది ముచ్చట మాత్రం చెప్పలేదు. ఉన్నట్టే ఉన్న తీరి లేకుంటే ఉత్తగెట్ట పోతాడు, అందరిని నడుచుకునేటోడే ఉండే కావచ్చునేమో. మరి మంచిర్యాల జిల్లాలున్న చెన్నూరు పెద్దపల్లె ఆదివారం నాడు ఆడవిడుపు కార్యాన్ని ముంగటేసుకున్నారు అన్నలు. పొద్దుగాలనే చల్లగా గాలి తోలుతుంటే కూడా వయసుతో సంబంధం లేకుండా బాక్సులలో పాటలు పెట్టుకుని జోరుగా స్టెప్పులేసేళ్ళు. వీళ్ళంతా దినం పొద్దుగాల లేచి బల్లెకు నడుచుకుంటూ పోయేటోళ్ళట. ఐదారు నాడు ఇగేటు సెలవు ఒకటి ఉంటది కాబట్టి జనంతా ఆలస్యంగా పోయినా ఇంటికి ఏం కాదు అనుకున్నట్టున్నారు కావచ్చు. అందుకనే ఇగో ఇట జోరు మీద స్టెప్పులేసేళ్ళు. ఇగి టెగురుడితోని ఓలోకు కాళ్ళ రెక్కలు సాఫ్ చేసుకున్నట్టుంటది, అటు సోపతిగాండ్లతోని సంబరంగా ఉన్నట్టుంటది అనుకున్నట్టున్నారు కావచ్చు. ఏదైతే కానీ మొత్తానికైతే భలే ఎంజాయ్ చేసి పోండ్రి కాకలు. ఇవి యాల్టీ పటాస్ న్యూస్ ముచ్చట్లు. మళ్ళీ మంచి ముచ్చట్లతోని రేపు కలుద్దాం. నమస్తే.